హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా ఉల్లిపాయ కారాన్ని ఎలా చేసేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దాంట్లో కాస్త నెయ్యిని వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్ కారము, అందులోనే టేస్ట్‌కి సరిపోయే సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్. అది బాగా మిక్స్ అయ్యేటట్టు నూరేసుకున్న తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలుంటాయి గదా! అవి ఒక 6 ఆర్ 7 వేసేసుకొని బాగా ఇలా నూరుకోవాలి. దీంట్లోకే చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకొని మంచిగా నూరేసుకోవాలి. బాగా కలుపుతూ నూరాలి. సో, ఇలా నూరుకున్న దాంట్లోకైతే నేనైతే ఒక 2 ఆనియన్స్, చిన్ని సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆ 2 ఆనియన్స్ నీట్‌గా పొట్టు తీసుకొని పెద్ద సైజులో అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని కూడా అందులో వేసేసుకొని కచ్చాపక్కాగా దంచేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా కచ్చాపక్కా దంచుకోవాలి. అండ్ ఇలా కలుపుతూ అయితే దంచుకోవాలండి. మొత్తం కారం అవన్నీ పట్టాలి వీటిలో. ఇలా దంచేసుకున్న దాంట్లోకి నేనైతే ఒక టమాటోనైతే వేసేసుకుంటున్నాను. చాలా వరకు టమాటోస్‌నైతే వెయ్యరు ఊర్లో. నేనైతే వేసేసుకుంటున్నాను. టమాటో వేసినా బావుంటుంది. అది కూడా కచ్చాపక్కాగా దంచేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా బాగా నూరుకున్న తర్వాత దీన్నైతే సైడ్‌కైతే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేనైతే ఎప్పుడు వీక్లీ వన్స్ అయితే చేస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్పైసీగా అండ్ చాలా బావుంటుంది. సో, ఇలా నూరుకున్న దాన్నయితే సైడ్‌కి పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో తినాలి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, చూసారు కదా! మంచిగా మరీ ఎక్కువ నూరలేదు. కచ్చాపక్కాగానే ఉంది. ఇగ ఇలా నూరుకున్న దాన్ని పోపైతే వేసేసుకుంటున్నాను. ఒక కడాయి తీసేసుకున్నాను. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకుని వేసేసుకొని మనం నూరుకున్న ఈ పచ్చడిని దాంట్లోకైతే వేసేసుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇలా వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి. ఆయిల్ అయితే చాలా ఉండాలి. ఆయిల్ పైకి తేలొచ్చేలాగా అయితే కుక్ చేసేసుకోవాలి. చూసారు కదా! దీన్ని బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసేసుకుంటే ఫైనల్‌గా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. చాలా స్పైసీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది.